తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు. ఈ విషయం అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కిషన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఎవరితో పొత్తు లేదు, ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు అన్నటువంటి ప్రచారం జరిగింది. అది చివరిదాకా ప్రచారమే జరిగింది, కానీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశం దగ్గరికి రాలేదు. వాళ్ళు కిందసారి 2014 అప్పుడే వద్దని చెప్తే బలవంతంగా అధిష్టానం రుద్దింది. ఆ తర్వాత కంటిన్యూ చేశారు. ఆంధ్రాలో అయితే కావాలనుకున్నారు, కానీ తెలుగుదేశం పొత్తు వాళ్ళు అక్కడ వద్దనుకున్నారు. ఈవెన్ మొన్న కూడా అందుకనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దన్నారు, పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకి జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఎవరితో పొత్తు లేదు. పైగా భారతీయ జనతా పార్టీలోకి సిట్టింగ్ ఎంపీలో లేదా సీనియర్ నాయకులు సీతారాం నాయక్ వచ్చేస్తున్నారు. అట్లాగే ఏదైతే పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్నటిసారి సీట్ ఆశిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి నీకు ఎంపీ ఇస్తానని రాసిచ్చి మరి ఆయనకి వచ్చారు. తీరా చూస్తే రమేష్ రెడ్డి ఇవ్వట్లేదు సీటు, జానారెడ్డి కొడుకు ఇచ్చేశారు. కాబట్టి పటేల్ రమేష్ రెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. నల్గొండ ఎంపీ టికెట్ సంబంధించి ఇదొక బలమైనటువంటి కాన్సెప్ట్ నడవబోతుంది. తద్వారా రాబోయే రోజుల్లో రాజకీయం అన్నటువంటిది తెలంగాణలో మాత్రం ఒంటరి పోరాటం.